తిరుపతిలో గంగమ్మ జాతర వైభవంగా కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు క్యూ కట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ రైట్గా తిరుపతిలో గంగమ్మ జాతరకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ గంగమ్మ జాతరకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎలా ఉంది అక్కడ కోలాహలం? తిరుపతిలో గంగమ్మ జాతర చివరి దశకు వచ్చిందని చెప్పవచ్చు. రేపు గంగ జాతర, ఎల్లుండి ఏదైతే స్వామివారి అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుంది. ఇందుకు సంబంధించి ఈరోజు సప్పరం వేషంతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. అయితే వివిధ రకాల వేషాలతో స్వామివారి దర్శనానికి భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడంతా అబ్బాయిలు అమ్మాయిల వేషంతో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈ మధ్య ట్రెండీగా పుష్పాలో కూడా ఇలాంటి వేషాన్ని అల్లు అర్జున్ వేసిన పరిస్థితి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వేషంతో అమ్మవారిని దర్శించుకోవడానికి ఓ భక్తుడు వచ్చాడు. మొత్తం మీద ఈ విధంగా వివిధ రకాల వేషాలతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఇటు ఆలయానికి వస్తున్నారు. చిన్నపిల్లలు సైతం ఈ విధంగా వేషాలు వేసుకొని వచ్చారు. మనం చూడవచ్చు, ఈ అమ్మాయి అమ్మవారి వేషంతో వచ్చింది. అదేవిధంగా ఈ అమ్మాయి కూడా వేషం వేసి మొక్కులు తీర్చుకోవడానికి వచ్చారు. ఈ విధంగా పెద్ద సంఖ్యలో అమ్మవారి మొక్కులు తీర్చుకోవడానికి వచ్చారు. ఈ విధంగా వేప మండలు కూడా ధరించి ఒళ్ళంతా చందనము పూసుకొని సున్నపు బొట్లు, అదేవిధంగా కాటుక బొట్లు పెట్టుకొని ఈ విధంగా కొంతమంది పిల్లలు తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. అదేవిధంగా పెద్దలు కూడా ఈ విధంగా అమ్మవారి దర్శనానికి సంబంధించి పెద్ద సంఖ్యలో ఈరోజు రేపు వస్తారు. రేపు అయితే ఏకంగా 1,00,000 మంది పైగా భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది. అంతేగాక రేపు పూర్తి స్థాయిలో జాతర ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా రేపు జాతరగా కావడంతో పెద్ద ఎత్తున జంతు బలులు కూడా అమ్మవారి ఎదుట ఇస్తారు. ఉదయం తెల్లవారుజామున నుంచి సాయంత్రం వరకు ఇదే రద్దీ కొనసాగుతుంది. ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో అధికారులు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. ముఖ్యంగా పోలీసులు పూర్తి స్థాయిలో తమ నియంత్రణలోకి ఇటు ఈ ఆలయాన్ని తీసుకున్నారని చెప్పవచ్చు. సుమారు 200 నుంచి 300 మందికి పైగా పోలీసులు ఈ అమ్మవారి గంగ జాతర సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పెద్ద సంఖ్యలో ఇటు ఏదైతే వారం రోజులుగా దర్శనానికి భక్తులు వస్తున్నప్పటికీ చివరి 3 రోజుల్లో అంటే ఈరోజు రేపు ఎల్లుండి విశ్వరూప సందర్శనంతో పూర్తి స్థాయిలో దర్శనం ఏదైతే ఈ జాతర పూర్తయ్యే అవకాశం ఉంది. అందుకోసం పూర్తిగా అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. రేపు గంగ జాతర కావడంతో రేపు మరింతగా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇందుకు తగ్గట్టుగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా ఎక్కడ బయట జరుగుతున్న ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలను ముందుగా తీసుకున్నారో అదేవిధంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు మట్టి కుండల్లో ఏదైతే ధూపం వెలిగించుకొని దర్శనానికి ఆలయం చుట్టూ తిరిగి అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భక్తులను కూడా చూడవచ్చు. ఈ విధంగా మొదటి రోజు నుంచి ఈరోజు సప్పరంతో వేషంతో పూర్తి స్థాయిలో వేషాలు ముగుస్తాయి. ఆ తర్వాత ఏదైతే రేపు గంగ జాతర సందర్భంగా జంతు బలులు ఇచ్చి ఏదైతే పొంగళ్ళు పెట్టి మొక్కులు తీర్చుకుంటారో ఆ తర్వాత ఎల్లుండి తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్యలో విశ్వరూప సందర్శనం సందర్భంగా పూర్తి స్థాయిలో ఏదైతే ఇటు జాతర ముగుస్తుంది. అయితే రేపు కీలకం కానుండడంతో ముఖ్యంగా పోలీసు అధికారులు అదేవిధంగా బందోబస్తు విషయంలో చాలా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. సుమారు జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసులందరినీ ఇక్కడికి పిలిపించి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద రేపు ఎల్లుండి తెల్లవారుజామున వరకు ఎలాంటి తొక్కిసలాట జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఏదైతే పూర్తి స్థాయిలో ఇటు బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరోవైపు ముఖ్యంగా ఇటు విశ్వరూప సందర్శనం సందర్భంగా కూడా బారికేడ్లు అక్కడ ఏర్పాటు చేశారు. ఏదైతే విశ్వరూప స్తంభానికి అమ్మవారి మట్టితో విగ్రహాన్ని అలంకరిస్తారు. ఆ తర్వాత జరిగిన నేపథ్యంలో మట్టి ఏదైతే అమ్మవారి విగ్రహాన్ని చంపనరకుడు కార్యక్రమంతో విశ్వరూప సందర్శనం ముగుస్తుంది. ఆ మట్టి కోసం చాలా వరకు ఏదైతే భక్తులు ఆ మట్టిని తీసుకుంటే శుభం జరుగుతుందని భావిస్తారు. ఈ నేపథ్యంలోనే మట్టిని తీసుకోవడానికి తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్నందువల్ల ఆ సమయంలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు రాత్రింతా భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నందున పూర్తి స్థాయిలో 24/7 రీతిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. Right, Damodar. Thanks for the updates.